అక్రమార్కులు ఆఖరికి చిన్నారులకు అందాల్సిన సామాగ్రిలోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తంతు నడుస్తుందని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 1975 సంవత్సరంలో అంగన్వాడీ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పిల్లల కోసం మంచి భోజనం అమలు పరుస్తోంది. మధ్యాహ్న భోజనం, గర్భిణీలకు కోడిగుడ్లు, బాలింతలకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరే, మరి ఆయాల సూపర్వైజర్లు ఏం చేస్తున్నారన్నది ప్రాథమిక ప్రశ్న. ప్రభుత్వాలు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. కనీసం ఈ సూపర్వైజర్లైనా చిన్నారుల పట్ల శ్రద్ధ చూపాలని బాలల హక్కుల నాయకులు అంటున్నారు. అంతేకాకుండా గర్భిణీల కోసం పౌష్టికాహారం, పిల్లల కోసం బాలామృతం అందిస్తోంది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీకి చేరాల్సిన సామాగ్రిలో చేతివాటం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. బాల్యం భారతదేశానికి భవిష్యత్తు కాబట్టి అంగన్వాడీ సెంటర్లు, పౌష్టిక కేంద్రాలు పిల్లల్ని మంచిగా రక్తహీనత లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఇవి కేంద్రాలు నడుపుతున్నారు. కానీ ప్రభుత్వం అనుకున్న తీరుగా ఆ దిశగా ఈ కేంద్రాలు పూర్తిగా స్థాయిలో నడవట్లేదు. చాలా మటుకు వక్ర మార్గంలో అయిపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ అంగన్వాడీ టీచర్లను ఇతర వాటికి సర్వేలకన్నా అవన్నీ తిప్పడం వల్ల వాళ్ళు అక్కడ పనిచేస్తూ ప్లస్ వాళ్ళ వ్యక్తిగత పనులకు కూడా అంగన్వాడీ సెంటర్లు ఉండకపోవడం కూడా జరుగుతుంది. రెండవది ఏంటంటే నాసిరకమైన కాంట్రాక్టులు ఇస్తున్నారు. వీళ్ళ స్వలాభం కొరకు నాసిరకమైన కాంట్రాక్టుల వల్ల ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పాసిపోయిన గుడ్లు మరియు డేట్ అయిపోయిన ఎక్స్పైర్డ్ అయిపోయిన వస్తువులు, నూనెలే కానీ ఇతర వస్తువులే కానీ చాలా మటుకు వచ్చినాయి. గతంలో మేము పట్టుకున్నాము. అధికారులు ఏదో నామమాత్రము దర్యాప్తులు చేశారు తప్ప పూర్తి స్థాయి దర్యాప్తులు ఎప్పుడు జరగలేదు. రెండవది ప్రతి కేంద్రంలో కూడా 11 గంటలకు దాకా కూడా అంగన్వాడీ సెంటర్లు తెరవకుండా చాలా పడుతున్నాయి. పూర్తి స్థాయిలో అంగన్వాడీలను ఇప్పుడు రీసెంట్గా కూడా దీన్ని మన మన ఎల్కేజీ చదువులు లాంటివి కూడా ఇక్కడ చదివేయాలని చెప్పేసి ఉద్దేశం ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్యను ఇక్కడ బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ అంగన్వాడీ సెంటర్లు ఇలానే ఉంటే కూడా ఆ ప్రభుత్వ ఉద్దేశాలు కూడా జరగవు. కాబట్టి త్వరలోనే అధికారులందరూ పూర్తి స్థాయి ప్రక్షాళన అంగన్వాడీల విషయంలో చేయవలసిన అవసరం ఉంది. అధికారులు కూడా పూర్తి స్థాయి చొరవ చూపుతూ అంగన్వాడీలను బలోపేతం. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రత మాత్రం అగమ్య గోచారం అంటున్నారు స్థానికులు. నాణ్యత లేని కూరగాయలు, కుళ్ళిపోయిన గుడ్లను చిన్నారులకు అందిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఎన్నోసార్లు కుళ్ళిన గుడ్లను చిన్నారులకు ఇవ్వడం చూశామని స్థానికులు ఫిర్యాదు చేయగా ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చింది. సంక్షేమ పథకము మరి పిల్లలకు ఒక విరోధిగా మారుతూ ఉంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకంలో పనిచేసేటువంటి సిబ్బంది నిర్లక్ష్య ధోరణితోటి ఆ పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడం లేదు, నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు అందించడం లేదు. ఇది చాలా దారుణం. మరి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేయాలి. అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఏర్పాటు చేయాలి. పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు వండి పెట్టేటువంటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కాంట్రాక్టర్ విషయంలో కూడా ఒక నాణ్యతమైనటువంటి వస్తువులు అందించే కాంట్రాక్టర్ను ఎక్కువ ధరకు, అంటే ఇంతకుముందు మెస్ ఛార్జీలు ఇట్లా పెంచారు గవర్నమెంట్, చాలా సంతోషమే. దాంతోపాటు మరి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు ఉన్న పిల్లలకు కూడా ఈ యొక్క పౌష్టిక ఆహారానికి సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు పెంచి మరి వారిని మంచి నాణ్యమైన భోజనం అందించాలి. ఎందుకంటే కల్తీ ఆహారం తిని చాలామంది పిల్లలు అస్వస్థకు గురవుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏది తెలియదు, ఏది ఇస్తే అది తింటారు. కాబట్టి మరి కోడిగుడ్ల విషయంలో కానీ, వారికి ఇచ్చేటువంటి బాలామృతం విషయంలో కానీ, అలాగే ఇంకా మిగతా ఆహార పదార్థాలు కానీ, అలాగే బాలింతలకు పెట్టేటువంటి ఆహారం కానీ అవన్నీ కూడా నాణ్యతతో లోపిస్తూ ఉన్నాయి. ఈ నాణ్యత విషయంలో చాలా పకడ్బందీగా అవసరం ఉంటే విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇక అంగన్వాడీకి సంబంధించిన సామాగ్రి పక్కదారి పట్టించిన వారిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా కాంట్రాక్టర్లపైన అధికారులు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సిడిపిఓల మీద, సూపర్వైజర్ల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు 1-2 చోట్ల మాత్రం శుభ్రంగా ఉన్నాయని, మిగతా సెంటర్లలో శుభ్రత పాటించడం లేదని బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు అంటున్నారు.
మరి కింది స్థాయిలో అంగన్వాడీ వాళ్ళు కూడా మరి చేరిన తర్వాత కూడా ఇవన్నీ కూడా పక్కదారి పడతా ఉన్నాయి. మరి మొన్న నెల రోజుల క్రితము పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామంలో కూడా వీటికి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ భర్త మరి బయటకు అమ్ముతానికి తీసుకుపోతే పట్టుకున్నా కూడా కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కూడా చర్యలు లేవు. ఐసిడిఎస్ ఆఫీసులకు సంబంధించి మహిళా శిశు సంక్షేమం సంబంధించి దీనికి సంబంధించినటువంటి విషయంలో నిన్నటికి మొన్న బాలామృతం అనేది పక్కదారి బట్టి ఇవాళ ఎస్ఓటి పోలీసులు దాడులు చేస్తే తప్ప అది ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ పోతున్నది పశువులకు సంబంధించినటువంటి దొరికినాయి అంటే ఎంత విచిత్రం ఉందో. ఈ బాలామృతం కోడిగుడ్డు అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పౌష్టికాహారం అందించాలి న్యూట్రిషన్ అందించాలి ఆలోచన ఏంటో మంచి ఆలోచన, అట్లాగే మంచి ఆలోచనతో నిర్ణయం ప్రకారం పంపిస్తా ఉంది. మరి క్రింది స్థాయిలో అంగన్వాడీ టీచర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, మరి కమిషన్లకు కక్కుర్తిపడి మరి దీన్ని బయటికి వేరే వక్ర మార్గం పడతా ఉంది. దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాల్సిన కలెక్టర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను. అట్లాగే భవిష్యత్తులో దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావన చేసి దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేయమని చెప్పి